తెలంగాణ ఇరిగేషన్ ఆంధ్రలో గుప్పిట్లో సలహాదారు మొదలు డిఈల వరకు కీలక స్థానాలు ఏపీ అధికారులతోనే భర్తీ. బనకచల్ర భాగవతం వెనుక వారిదే పాత్ర. అవినీతి ముద్దతో మన ఇంజనీర్లపై వేటు. అదనపు ఇన్ఛార్జీల బాధ్యతలు. నియామకాల్లో ఏపీ కాంగ్రెస్ కీలక నేత. వెరసి రాష్ట్ర సాగునీటి సంఘం అస్తవ్యస్తం. ఒక్క ప్రాజెక్టు ముందుకు సాగని దైన్యం. కొర్రీలతో మూలకు నెడుతున్న ఏపీ బ్యాచ్. అది అందరికీ తెలిసిందే, అందులో కొత్తగా ఏమున్నది? ఎట్టైనా చంద్రబాబు నాయుడు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆయన శిష్యుడు రేవంత్ రెడ్డి గారు వచ్చేసి మన రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి. మరి ఆంధ్రోడు వచ్చి ఇటు పెద్దనం చేయకపోతే ఓడి చేస్తాడు. ఇక ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయి పక్కకు జరిగిందో తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రలో పెత్తనం స్టార్ట్ అయిపోయింది. మళ్ళా ఇక్కడ మా రేవంత్ రెడ్డి ఉంది కదా, కాంగ్రెస్ ఉంది కదా, ఏది చేసినా మాకు చెల్లుతుంది అని చెప్పేసి ఆంధ్రలో పెత్తనం ఇక్కడనే కాదు, ప్రతి ఒక్క ఏరియాలో ప్రతి ఒక్క ప్లేస్లలో ఆంధ్రలో పెత్తనం స్టార్ట్ అయింది. అది ఇప్పుడు కొత్తగా అయ్యేది ఏం లేదు. ఇది 2 ఏళ్ళకి మొదలైంది. అది ఎప్పుడో మొదలైంది. అది 2 ఏళ్ల కింద మొదలైంది.